మన రాజకీయ పార్టీలు ఫ్యూడల్ సామ్రాజ్యాలుగా మారాయి. ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు టికెట్ ఇచ్చేటప్పుడు ఇది మరీ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పార్టీ అధినేతల దయాదాక్షిణ్యాల మీద నడిచే ఈ టికెట్ల వ్యవస్థ వల్ల ప్రజలకు అపార నష్టం. 125 సంవత్సరాల క్రితం అమెరికాలో కూడా మన దేశంలో లాగానే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు పార్టీ పెద్దలు టికెట్లు ఇచ్చే పద్ధతి ఉండేది. ఆ విష సంస్కృతి నుంచి అమెరికా ఎట్లా బయటపడింది? అమెరికా తరహాలో మన ఫ్యూడల్ వ్యవస్థ ప్రక్షాళన కూడా సాధ్యమైన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులని నియోజకవర్గ పార్టీ సభ్యులే ఎన్నుకునే పద్ధతి తీసుకురాగలమా? చూసారుగా పార్టీ అధినాయకుల ప్రాప్తం కోసం ఎట్లా పాకులాడుతున్నారో మన ఎమ్మెల్యేలు, మంత్రులు. దానికి కారణం మన ఫ్యూడల్ రాజకీయ వ్యవస్థ. ఇట్లా పార్టీ పెద్దలకు అడుగులకు మడుగులు తొక్కే ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కొరకు పార్టీ పెద్దల మీద ఒత్తిడి తేగలరా? ఈ రాచరికపు వ్యవస్థ నుండి బయటపడే మార్గం చెబుతాను. కానీ దానికి ముందు మన ఫ్యూడల్ వ్యవస్థ పని విధానాలను ఒకసారి చూద్దాం. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. అయితే ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి మన రాజకీయ పార్టీలలో కనిపించదు. పార్టీలు చాలా వరకు రాచరికపు పద్ధతుల్లోనే నడుస్తాయి. ఎమ్మెల్యే ఎవరు కావాలి, ఎంపీ ఎవరు కావాలి, మంత్రి ఎవరు కావాలి అన్ని పార్టీని నడిపే పెద్దలే నిర్ణయిస్తారు. పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం అనేది మన నిఘంటువులోనే లేదు. ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇచ్చే ప్రహసనం కూడా చాలా అయోమయంగా ఉంటుంది. పార్టీ పెద్దలు ఎవరికి టికెట్లు ఇస్తారో ఎవ్వరికి తెలియదు. దేని ఆధారంగా ఇస్తారో తెలియదు. అదొక మాయా ప్రపంచం. తెర వెనుక మంతనాలు జరుగుతాయి. వేగులు వివిధ అభ్యర్థుల మంచి చెడులని నాయకుడి చెవిలో ఊదుతుంటారు. కోట్ల రూపాయలు తీసుకునే ప్రశాంత్ కిషోర్, సునీల్ కనుగోలు వంటి వారు నడిపే స్ట్రాటజీ కంపెనీలు అభ్యర్థులని జల్లెడ పడతాయి. ఇందులో మళ్లీ కుల సమీకరణలు, అభ్యర్థులు ఎన్నికలకు ముందే భారీ ఎత్తున పార్టీ పెద్దలకు డబ్బు ముట్ట చెప్పి టికెట్లు తెచ్చుకుంటారు. మరీ ఎంపీ సీట్లయితే అత్యధిక బిడ్డర్కి అమ్ముడుపోతాయి. బడా వ్యాపారస్తులు జీవితంలో ఒక్కరోజు కూడా రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు, నియోజకవర్గంలో జీవితంలో అడుగు పెట్టని వాళ్ళు 100 కోట్లు పడేసి టికెట్లు కొనుక్కున్న ఉదంతాలు కోకళ్ళు. అట్లాగే పార్టీ పెద్దల కుటుంబ సభ్యులకి టికెట్ రావడం సర్వసాధారణం. ఇక చివరిగా టికెట్ ఇస్తానని చెప్పి 5 ఏళ్లు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించి కోట్లు ఖర్చు పెట్టించి చివరి నిమిషంలో ఇంకొకరికి టికెట్ ఇస్తే గుక్క పట్టి ఏడ్చే వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాతావరణంలో నాయకుల రాజకీయ భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇట్లా కాళ్ళు మొక్కాలి. ఇట్లా భజన చేయాలి. మా జగనన్న కంట్లో భయం ఉండదు, జగనన్న ఒంట్లో బెదురుండదు. ఇట్లా ప్రతి వాక్యంలో నాయకుడు దైవ సంభూతుడు అని డప్పు కొట్టాలి. అడుగడుగునా కూడా అవతల వాళ్ళ గుండెల్లో రాయిళ్లు పరిగెట్టిస్తూ ఎక్కడా కూడా తొనకకుండా బెనకకుండా తాతగారి పౌరుషం, తండ్రి గారి విజ్ఞానంతో ముందుకెళ్తూ వచ్చేవాడిని అడ్డొచ్చేవాడిని తొక్కుకుంటూ పోతారే తప్ప. అయితే నేనేదో డైనాస్టిక్ పాలిటిక్స్ కి వ్యతిరేకం అనుకున్నాను. ముమ్మాటికి కాదు. డాక్టర్ల పిల్లలు డాక్టర్లు అయినప్పుడు, ఇంజనీర్ల పిల్లలు ఇంజనీర్లు అయినప్పుడు రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయాల్లో ఉంటే తప్పేంటి? నేను కేవలం రాజకీయ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం, పార్టీ పెద్దలు టికెట్లు ఇచ్చే సంస్కృతిని వ్యతిరేకిస్తున్నాను. ఈ నియంతృత్వ వ్యవస్థ పోవాలంటే భారతదేశ రాజకీయ పార్టీల నిర్వహణలో ప్రజాస్వామ్యం రావాలి. పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థిని ఆ నియోజకవర్గ పార్టీ సభ్యులే ఎన్నుకోవాలి. పార్టీ అధ్యక్షుడు, హైకమాండ్ టికెట్ ఇచ్చే వ్యవస్థకి శాశ్వతంగా స్వస్తి పలకాలి. ఇది జరిగిన రోజు పార్టీ నాయకుడు చుట్టూ చేసే ప్రదక్షిణాలు, నాయకుడి మెప్పు కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఆత్మగౌరవాన్ని చంపుకుని చేసే భజనలు ఆగుతాయి. అటువంటి వ్యవస్థలో ముఖ్యమంత్రులు తమని పీఠం మీద కూర్చోబెట్టిన ఎమ్మెల్యేలని బానిసలుగా చూడటం ఆపుతారు. ముఖ్యమంత్రి తప్పు నిర్ణయం తీసుకుంటే ఎమ్మెల్యేలు నిర్భయంగా విమర్శిస్తారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో రబ్బర్ స్టాంపులు కాకుండా తమ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కొరకు పోరాడతారు. అది ప్రజాస్వామ్యం అంటే, అది బాటమ్స్ అప్ డెమోక్రసీ అంటే. మీరు అనుకోవచ్చు, ఇటువంటి ఊహా ప్రపంచం సాధ్యమేనా అని.
ముమ్మాటికి సాధ్యం. అది ఎట్లాగో ఒకసారి చూద్దాం. 125 సంవత్సరాల క్రితం అమెరికాలో కూడా రాజకీయాలు సరిగ్గా ఇప్పుడు మన దగ్గర ఉన్నట్లే ఉండేవి. కొంతమంది పార్టీ పెద్దలు, బడా వ్యాపారస్తులు పార్టీ ఆఫీస్ వెనుక సిగరెట్ పొగ నిండిన ఇరుకు గదుల్లో కూర్చొని చీకటి ఒప్పందాలు చేసుకునేవారు. కొందరు డబ్బులు తీసుకుని టికెట్లు ఇచ్చేవారు. కొందరు గెలిచిన తర్వాత తమ వ్యాపారాలకి ఎటువంటి సాయం చేస్తామంటూ ముందే బేరసారాలు చేసుకుని టికెట్లు ఇచ్చేవారు. ఇక అంబానీ, అదానీ తరహా బడా వ్యాపారస్తులు అయితే వాళ్ళ సొంత మనుషుల్ని అభ్యర్థులుగా నిలబెట్టి ఎన్నికల ఖర్చులు భరించేవారు. మన దేశంలో ఈ రోజు జరుగుతున్న తతంగం సరిగ్గా అదే కదా. రఘురామకృష్ణరాజుకు వస్తుందనుకున్న నర్సాపురం టికెట్ గుట్టు చప్పుడు కాకుండా ఇంకెవరో తెచ్చుకుంటారు. దేవినేని ఉమా నియోజకవర్గంలో రాత్రికి రాత్రి వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన కృష్ణప్రసాద్కు వస్తుంది. ఈ మార్పులు చేసేటప్పుడు ఎవరైనా స్థానిక పార్టీ సభ్యుల అభిప్రాయం అడుగుతారా? అడగరు. మరి మన వ్యవస్థ లాగానే కుళ్ళిపోయిన తమ రాజకీయ వ్యవస్థని అమెరికా ఎట్లా ప్రక్షాళన చేయగలిగింది? 20వ శతాబ్దం మొదట్లో అమెరికాలో ప్రోగ్రెసివ్ ఉద్యమం ఏర్లునడం మొదలైంది. స్థానిక పార్టీ సభ్యులు తమ నియోజకవర్గ అభ్యర్థులను తామే ఎన్నుకుంటామని పార్టీ హైకమాండ్ ని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. పార్టీ ప్రజాస్వామ్యానికి, పార్టీలోని ఫ్యూడల్ వ్యవస్థకి మధ్య పోరాటం 1912లో పరాకాష్ఠకు చేరింది. అమెరికాలో 2 ప్రధాన పార్టీలు, రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ. 1912లో అమెరికా అధ్యక్షుడు విలియం హావర్డ్ టాఫ్ట్, రిపబ్లికన్ పార్టీకి చెందిన టాఫ్ట్ రెండవసారి అధ్యక్షుడిగా పోటీ చేయడానికి సిద్ధమవుతుంటే అదే పార్టీకి చెందిన టెడీ రూజవెల్ట్ కూడా పోటీకి సిద్ధమయ్యాడు. ఇద్దరు అభ్యర్థులు ఉండటంతో రిపబ్లికన్ పార్టీ అంతర్గత ఎన్నికలు నిర్వహించింది. రూజవెల్ట్ కి 11.5 లక్షల సభ్యుల ఓట్లు వస్తే టాఫ్ట్ కేవలం 7.5 లక్షల ఓట్లు వచ్చాయి. లెక్క ప్రకారం భారీ మెజారిటీతో గెలిచిన టెడీ రూజవెల్ట్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో తలపడాలి. కానీ జరిగిందేంటి? షికాగోలో రిపబ్లికన్ పార్టీ జాతీయ సమావేశంలో పార్టీ సభ్యులు ఓడించిన టాఫ్ట్ ని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇంకేముంది, పార్టీ సభ్యుల మనోభావాలను తిరస్కరించి తమ వాడిని ఎన్నుకున్నారు రిపబ్లికన్ పార్టీ పెద్దలు. ఆగ్రహించిన రూజవెల్ట్ తనకు మోసం జరిగిందని ప్రకటించి రిపబ్లికన్ పార్టీని వదిలేసి ప్రోగ్రెసివ్ పార్టీ అనే కొత్త పార్టీని స్థాపించి ఎన్నికల బరిలోకి దిగాడు. 1913లో అమెరికా అధ్యక్ష పదవికి ముక్కోన పోటీ జరిగింది. రిపబ్లికన్ పార్టీ ఓటు చీలింది. రూజవెల్ట్ కి 27% ఓట్లు వస్తే టాఫ్ట్ కి 23% ఓట్లు వచ్చాయి. ఓట్లు చీలడంతో 41% ఓట్లు వచ్చిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి వుడ్రో విల్సన్ అమెరికా దేశ అధ్యక్షుడయ్యాడు. ఈ ఓటమితో రిపబ్లికన్ పార్టీలో నిరసనలు పెల్లుబికాయి. ప్రజాస్వామ్య విధానాల కొరకు పోరాడే ప్రోగ్రెసివ్ సభ్యుల ఒత్తిడి పెరగడంతో పార్టీ పెద్దల పెత్తనం అంతమైపోయింది. ఈ రోజు అమెరికాలో రిపబ్లికన్ పార్టీలో కానీ డెమోక్రటిక్ పార్టీలో కానీ పెద్దల పెత్తనం చాలా తక్కువ. పార్టీ అంతర్గత ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతుల్లో జరుగుతాయి. వాటినే ప్రైమరీస్ అంటారు. నియోజకవర్గంలోని పార్టీ సభ్యులు ఓట్లేసి ఎన్నుకున్న వ్యక్తే పార్టీ తరఫున ఎమ్మెల్యేగా, ఎంపీగా, దేశాధ్యక్షుడిగా పోటీ చేస్తాడు. ప్రజలు పోరాడి తెచ్చుకున్న ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అమెరికాలో గత 100 ఏళ్లుగా చక్కగా పనిచేస్తుంది. ఈ రోజు అమెరికా అధ్యక్షుడి పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసా? మన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల్లాగా తాము చెప్పిందే వేదం కాదు. అమెరికా అధ్యక్షుడు చట్టసభలో ఏ బిల్ పాస్ చేయించుకోవాలన్నా శాసనసభ్యులకి రోజుల తరబడి ఫోన్లు చేస్తారు. వైట్ హౌస్ కు పిలిచి సపర్యలు చేస్తారు. శాసనసభ్యుల సమస్యలు పరిష్కారం అయ్యేదాకా బిల్లులు ముందుకు కదలవు. మన ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో ఇట్లా ఎమ్మెల్యేల వెనక, ఎంపీల వెనక వెంపర్లాడటం మనం ఊహించగలమా? అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ ప్రజాప్రతినిధులతో తన బిల్లులకి ఓటు వేయించుకోవడంలో సిద్ధాస్తుడిగా పేరు. ఆయన ఎంపీల మీద సామధాన దండోపాయాలు వాడేవాడు. ఆఖరికి వైట్ హౌస్ లో బాత్రూమ్ కి వెళ్ళినప్పుడు పార్లమెంట్ సభ్యులు కానీ, మీడియా ప్రతినిధులు కానీ కనిపిస్తే బాత్రూమ్ లోనే తన బిల్లుల కొరకు లాబింగ్ మొదలు పెట్టేవాడు జాన్సన్. I don't know if it's an urban legend or if it's true, but there's a story that Lyndon Johnson, he was a very earthy guy, and that he was very comfortable talking to aides and reporters sometimes in the Oval Office while using the bathroom, while they were physically there, not on the phone, but physically there. Is that true? That is true, and I can bear eyewitness testimony. అమెరికాలో ప్రతి సంవత్సరం బడ్జెట్ పాస్ చేసేసరికి అధ్యక్షుడి తల ప్రాణం తోకకొస్తుంది. దేశాధ్యక్షుడు పంపిన బడ్జెట్ నచ్చక గత 45 సంవత్సరాల్లో 10 సార్లు డబ్బులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వాన్ని మూసేశారు అమెరికా శాసనసభ్యులు. ఇక ప్రతి శాసనసభ్యుడు తన నియోజకవర్గంలో రోడ్లు, పరిశ్రమలు, ఆర్థిక వనరుల కొరకు పోరాడతారు. మన దేశంలో లాగా అసెంబ్లీలో, పార్లమెంట్ లో శాసనసభ్యులు రబ్బర్ స్టాంపుల్లా ప్రవర్తించారు. ₹1,00,000 కోట్ల బుల్లెట్ ట్రైన్ ముంబై నుంచి తన సొంత రాష్ట్రంలోని అహ్మదాబాద్ కు మోడీ వేసుకుంటే స్వతంత్రంగా పనిచేసే బీజేపీ ప్రతినిధులుంటే ఊరుకునేవారా? ₹1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ అవినీతి అరాచకాలు చేస్తుంటే స్వతంత్ర టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులుంటే ఊరుకునేవారా? జగన్ ఉచితాలను 4 ఏళ్ల పాటు విమర్శించి చంద్రబాబు సూపర్ 6 ప్రకటిస్తే స్వతంత్ర టీడీపీ ప్రతినిధులుంటే కొందరన్నా నాయకుడిని వ్యతిరేకించేవారు కదా. మన రాజకీయ పార్టీలలో ఇటువంటి ప్రజాస్వామ్యం రావాలంటే ఈ టికెట్లు ఇచ్చే పద్ధతి పోవాలి. స్థానిక పార్టీ సభ్యులే తమ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ఎన్నుకోవాలి.
ప్రజాస్వామ్యం కేవలం జనరల్ ఎలక్షన్స్ కి పరిమితం కాకూడదు. ప్రజాస్వామ్యాన్ని పార్టీ లోపలికి చొప్పించాలి. మన ప్రతినిధులు స్వేచ్ఛగా తమ బాధ్యతలను నిర్వర్తించగలగాలి. మనం అందరం అనుకుంటే మార్పు మొదలవుతుంది. ఆలోచించండి, మేల్కొనండి. మీ పార్టీలలో మార్పు కొరకు అమెరికాలో ప్రోగ్రెసివ్స్ 100 సంవత్సరాల క్రితం పోరాడినట్లు పోరాడండి.